ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఒకవైపు చంద్రబాబు అనుభవం, మరోవైపు పవన్ కళ్యాణ్పై నమ్మకంతో పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్కు క్యూ కడుతున్నారు. గత 10 ఏళ్లలో లేని పెట్టుబడులు ఏపీకి తరలి వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం సుస్థిరంగా ఉండడం, రాజధాని అమరావతి పనులు ప్రారంభించడంతో కంపెనీలు ఏర్పాటు చేయడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో అంతా గందరగోళంగా ఉండేది. రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇరువురూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారు. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఏపీలో మరో 1,82,162 కోట్ల పెట్టుబడులతో 9 ప్రాజెక్టులు నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వీటి ద్వారా 2,63,411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున వస్తున్న సంస్థలకు భూ కేటాయింపులతో సహా మౌలిక వస్తువులను శరవేగంగా కల్పించాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. ఒప్పందం ప్రకారం నిర్దిష్ట సమయంలోనే ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల ద్వారా మరింతగా పెట్టుబడులను ఆకర్షించాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన స్టేట్ ఇన్వెస్టర్స్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో రాష్ట్రంలో వివిధ సంస్థలు ఏర్పాటు చేసే 9 ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6,000 ఎకరాల్లో 96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 2,400 మందికి ఉపాధి కలగనుంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టులో 5 బ్లాకుల్లో టౌన్షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ H2 అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మిస్తారు. వచ్చే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి 88,747 కోట్ల ఆదాయం రానుందని అధికారులు తెలిపారు. 2029లోగా మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు నిర్దేశించారు. మరోవైపు విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 80 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో 2,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ 70.71 ఎకరాల్లో 3 దశల్లో వచ్చే 6 ఏళ్లలో పూర్తయ్యేలా ఎలక్ట్రిక్ 3-వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్ల గ్రీన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఈ సంస్థ 10,046 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 2,381 మందికి ఉపాధి కలుగుతుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో 1,174 కోట్లతో 1,500 మందికి ఉపాధి కలిగేలా బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ MDF లేదా పర్టికల్ బోర్డ్ ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పనుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన క్లీన్ ఎనర్జీ పాలసీతో పలు సంస్థలు భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి వస్తున్నాయి. కొత్తగా 5 సంస్థలు 83,000 కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నాయి. దీంతో కేవలం క్లీన్ ఎనర్జీ రంగంలోనే 2.5 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. AM గ్రీన్ అమోనియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో 592 ఎకరాల్లో 1 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత అమోనియా మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తోంది. దీన్ని 12,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా 2,600 మందికి ఉపాధి కలుగుతుంది. జాన్ కోకిరిల్ గ్రీన్కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో 40 ఎకరాల్లో 2 గిగావాట్ల సామర్థ్యం కలిగిన ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను 2,000 కోట్లతో స్థాపించనుంది. దీంతో 500 మందికి ఉపాధి కలుగుతుంది. 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ కర్నూలు జిల్లాలోని హోసూర్, పెద్దహుల్తిలో 1,800 ఎకరాల్లో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 2,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 1,380 మందికి ఉపాధి కలుగుతుంది. వైఎస్ఆర్ జిల్లాలోని మైలవరం, కొండాపురం, అలాగే నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లలో మొత్తం
1080 ఎకరాల్లో 119 మెగావాట్ల విండ్ పవర్, 130 మెగావాట్ల సోలార్ హైబ్రిడ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 ప్రైవేట్ లిమిటెడ్ 2000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. దీని ద్వారా 650 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఇదే క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్రమంతటా 5 లక్షల ఎకరాల్లో 11,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. 2.5 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం 2028 కల్లా పూర్తి కానుంది. దీని ద్వారా రాష్ట్రానికి 4,095 కోట్ల ఆదాయం రానుంది. అదేవిధంగా గత నెలలో జరిగిన SIPB సమావేశంలో ఆమోదం తెలిపిన వివిధ ప్రాజెక్టుల పురోగతి గురించి సీఎం, డిప్యూటీ సీఎంలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఇంతగా పెట్టుబడులు రావడానికి కారణం చంద్రబాబు అనుభవంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై నమ్మకమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన కూడా భాగస్వామ్యం కలిగి ఉండడం, పవన్ కళ్యాణ్ వ్యవహార శైలితో పెట్టుబడిదారులను ఎక్కువగా ఆకర్షిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. బాబు, పవన్ జోడీతో పారిశ్రామిక వర్గాలలో సంతోషం వ్యక్తమవుతోంది. గత 10 ఏళ్లలో రాని పెట్టుబడులు ఇప్పుడు ఏపీకి వస్తున్నాయి. చూడాలి మరి ఇంకా ఎన్ని ప్రాజెక్టులు ఏపీకి తరలి వస్తాయో.